మెదక్ జిల్లా టెక్మాల్ మండల పరిధిలోని ఎల్లుపేట కాంప్లెక్స్ పరిధిలో దండుపానికుంట తాండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నిర్వాకం చూస్తే ఔరా అనిపించక తప్పదేమో. ఆయన విధులకు బదులు పాఠశాలలో వంట చేసే భర్తనే బడిపంతులుగా విధులు నిర్వహిస్తున్న వైనం సోమవారం వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడంతో పాటు తమ నిర్లక్ష్య వైఖరిని చూపుతూ తమ విధులకు బదులు ఎవరైతే విధులు చేస్తే చాలు అనుకున్నాడేమో ఆ ప్రబుద్ధుడు ఏకంగా వంట మనిషి భర్తనే ఉపాధ్యాయుడిగా మార్చి తన కుర్చీపై కూర్చోబెట్టి విద్యార్థులకు పాఠాలు బోధించేలా ఉందంటే ఆయన నిర్లక్ష్యానికి ఈ చిత్రం ఉదాహరణ కాకపోదు. ఎందుకు విద్యాధికారులు వారి సహాయ సహకారాలు అందిస్తూ నిర్లక్ష్యాన్ని ఇలాగే పెంచి పోషిస్తున్నారు అనడంలో సందేహం లేదని చెప్పొచ్చు. ఏదేమైనా టెక్మాల్ మండల విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమై విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తుందని పలువురు విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలను పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో నిద్రిస్తున్నారో లేక ఉపాధ్యాయులు వహిస్తున్న నిర్లక్ష్యానికి నీరు పోస్తున్నారేమో వారికే తెలియాలి. ఇప్పటికైనా సంబంధిత విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి. స్కూల్ అటెండరు అటెండర్వా స్కూల్ ఊడవాలి, బాత్రూంలో నీళ్ళు పోయాలి, నెల 3,000 మా భార్య అడమంచాలి. అయితే నాకు ఫోన్ చేసింది ఎవరు సార్ సార్ పేరు ఏం పేరు? దుర్గాగౌడ్ సారా? దుర్గాగౌడ్ సారా? అయితే నేను వస్తలే నువ్వు ఉండు అన్నాడా? తాళం వేసి తీసి పొలం లోపల కూర్చొని పెట్టమని, లేకుంటే బయటనే ఉంటుంది కదా. నేను వస్తున్నా లోపల కూర్చొని ఆడినట్టు ఇప్పుడు సార్ చూపెట్టి ఎవరు చెప్పారు? ధర్మసాల చెప్పినట్టు జోపేటలో జోపేటలో ఏం పని మీద పోయినా జోపేటికి వెళ్ళి వస్తాడా? హాస్టలే మేరే